అండ్ లాస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిలిం అయితే క్రేజీ ఉంది అసలు. హలో మావా, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈ రోజు నేను 2 రివ్యూస్ ఇవ్వబోతున్నాయి వీడియోలో, సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ హిట్ 3 మూవీకి సుదర్శన్లో వెళ్ళాను, అండ్ అలానే మనకి 11 o'clockకి రెట్రో మూవీ దేవిలో వెళ్ళాను. అక్కడ రివ్యూ రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ చాలా డిస్టర్బెన్స్ ఉండడం వల్ల రివ్యూ అనేది కంప్లీట్గా ఆడియో అనేది నాయిస్ ఎక్కువ ఉంది. సో అందుకే 2 రివ్యూస్ ఒకటే వీడియోలో ఇద్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఈ వీడియో ఇప్పుడు పెట్టి ఇంకో వీడియో తర్వాత ఎందుకు, 2 ఒకటే దాంట్లో చెప్పేస్తాం. సో ఫస్ట్ మనం హిట్ 3 గురించి మాట్లాడుకుందాం. హిట్ ఫ్రాంచైజీలో వస్తున్న 3rd మూవీ ఇది. సో ఈ మూవీ మనకి ప్లాట్ ఏంటి అని అంటే, ఎగ్జాక్ట్లీ సీరియల్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి కదా, అది ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ మోటివ్ ఏంటి అండ్ ఎక్కడి దాకా వెళ్ళింది అనేది మనకి కంప్లీట్ స్టోరీ ఇది. ఇందులో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నాని గారు అయితే ఇరగొట్టేశారు. తన కెరియర్ బెస్ట్ అని చెప్పలేను కానీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని అయితే నేను చెప్పగలుగుతాను. ఇంకోటి ఏంటి అని అంటే, మీరు స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు మనకు నాని గారు కనిపించారు, అర్జున్ సర్కార్ మాత్రమే కనిపిస్తారు. హీఈస్ ఎ బ్రూటల్ అండ్ వైలెంట్ క్యారెక్టర్. క్రేజీ ఉంది అసలు. డిఓపి అండ్ ఎడిటింగ్ అండ్ సౌండ్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. మ్యూజిక్ బై మిక్కీ జే మేయర్ గారు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ మనకు. అండ్ ఫైనల్లీ కెప్టెన్ ఆఫ్ ద షిప్ డాక్టర్ శైలేష్ కొలను గారు చాలా బ్రూటల్ గా ఒక వైలెంట్ ఫిలిం మనకి మలయాళం మూవీలో మార్కో మూవీ మనకి ఎంత వైలెంట్ గా కనిపించింది, దానికంటే డబుల్ టైమ్స్ కనిపిస్తుంది మూవీ ఇది. అండ్ లాస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిలిం అయితే క్రేజీ ఉంది అసలు. మనకి హిట్ ఫ్రాంచైజీలో ఉన్న క్యారెక్టర్స్ అనే వాళ్ళు వస్తారు కొంతమంది, అండ్ మనకి ఇంటెన్స్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా తీశారు మూవీ. మీకు ఈ థియేటర్స్ లో చూడాల్సిన వర్త్ వాచ్ మూవీ అని నేను చెప్తా. ఇంకో విషయం ఏంటో తెలుసామా, మనము మూవీ చూస్తున్నంతసేపు చాలా వైలెంట్ ఉంటుంది, చాలా కోర్ కిల్లింగ్ ఉంటుంది, కానీ ఇంతే అంటుంది తెలుసా, కొట్టు కొట్టు సంపు సంపు ఇంతే ఉంటుంది. క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు మూవీ అయితే. అండ్ క్లైమాక్స్ లో మనకి నెక్స్ట్ పార్ట్ యొక్క హీరోని ఇంట్రడ్యూస్ చేస్తారు, చాలా యూనిక్ ఉంటుంది. అండ్ చాలా మందికి ఇది రివీల్ అయింది, బట్ ఐ డోంట్ వాంట్ స్పాయిల్. సో మూవీ అయితే థియేటర్లో చాలా బాగుంటుంది అండ్ మీకు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు, ట్రస్ట్ మీ. సో ఇది పక్క థియేటర్స్లో చూడాల్సిన మూవీ అని నేను పర్సనలీ సజెస్ట్ చేస్తాను. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెట్రో. ఈ రెట్రో మూవీ ప్లాట్ అనేది నేను కొంచెం సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా. హీరోని ఒకరు అడాప్ట్ చేసుకుంటారు, కానీ హీరో పర్పస్ అనేది వేరే ఉంటుంది, తన లైఫ్ పర్పస్. సో తను ఎలా హీరోయిన్ కలిసాడు అండ్ ఫైనల్లీ తన లైఫ్ పర్పస్ ఏంటి అండ్ ఆ త్రూ అవుట్ ద జర్నీ ఎలా ఉంటుంది అనేది మనకి కంప్లీట్లీ రెట్రో మూవీ ప్లాట్ అనమాట. సో ఈ రెట్రో మూవీలో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, సూర్య గారు తనకిచ్చిన క్యారెక్టర్స్లో చాలా బాగా చేశారు అనిపించింది. పూజా హెగ్డే ఈస్ ద కీ రోల్ ఫర్ ద మూవీ. తన వల్లనే మూవీ అంతా తిరుగుతూ ఉంటుంది. సో మనకి పూజా హెగ్డే కొన్ని సీన్స్లో నచ్చుతూ ఉంటుంది, కొన్ని సీన్స్లో మనకు అంత నచ్చదు, ఎందుకంటే తెలిసిందే కదా. సో నాకు పర్సనల్లీ వాళ్ళిద్దరి మన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అనేది ఓకే, మరి అంత గొప్పగా ఏం కాదు, కానీ ఇట్ వాస్ గుడ్ అనిపించింది. అండ్ మూవీకి నేను వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, కార్తిక్ సుబ్బరాజ్ గారు అండ్ సూర్య గారు అండ్ మన సన ఫైనల్లీ. సో ఈ ముగ్గురు గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను నేను. బ్యాలెన్స్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు, అంటే వాళ్ళకి ఇచ్చిన స్పేసెస్లో చాలా బాగా చేశారు అనిపించింది. ఈ రెట్రో మూవీ మనకి మొత్తం చాప్టర్స్ వైజ్గా చూపిస్తూ ఉంటారు, లైక్ మన జిగర్తాండ డబుల్ఎక్స్ కూడా సేమ్ అలానే చూపించారు. సో ఇందులో నాకు కొంచెం చాప్టర్స్ అనేవి కొంచెం ఎక్కువ చూపించినట్టు అనిపించింది. అండ్ ఫైనల్లీ నేను మూవీ గురించి మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే, మూవీ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతూ ఉంటుంది, అంటే ఎండ్ వరకు చూస్తే మీకు ఒక మూవీ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వస్తుంది. అండ్ కొంతమందికి మూవీ నచ్చకపోవచ్చు, కొంతమందికి మూవీ నచ్చవచ్చు, కానీ నా ఒపీనియన్ చెప్పాలి అని అంటే, మూవీ ఇట్ వాజ్ ఏ డీసెంట్ మూవీ అని చెప్తా. ఎందుకు అంటే లాస్ట్ మూవీ సూర్య గారి ప్రీవియస్ ఫిలిం కంగువాతో కంపేర్ చేస్తే రెట్రో వాజ్ ఏ ప్రిటీ డీసెంట్ వన్ అని నేను చెప్పగలుగుతా. అండ్ మీరు థియేటర్స్లో చూడొచ్చు అని అడిగితే, నాకైతే ఇట్స్ ఏ డీసెంట్ వాచ్ అని అనిపించింది. ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్ యూ కెన్ వాచ్ ఇట్. అండ్ అంతే, మీరు చూడొచ్చు, మరి చూడకుండా అనేది ఏం లేదు. ఎవ్రీ డాట్ వాస్ కనెక్టెడ్ వెరీ క్లియర్లీ. మీకు స్టార్టింగ్ చూపించిన సీన్ అయినా సరే, మూవీ ఫ్రేమ్స్, ఎవ్రీథింగ్ వాస్ ప్రిటీ గుడ్. అండ్ వన్ మోర్ థింగ్, మూవీ గురించి నేను స్పెషల్లీ మెన్షన్ చేయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఒక సీన్ మాత్రం టోటల్లీ ఒకటేసారి షార్ట్ తీసినట్టు అనిపించింది నాకు. చాలా బాగా వచ్చింది అది, చాలాసేపు వితౌట్ ఎనీ కట్స్ కంప్లీట్గా తీసినట్టు అనిపించింది. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మూవీ. అండ్ మనకి ఓవరాల్గా ఇట్ వాజ్ ఏ డీసెంట్ మూవీ అని చెప్తా. సో మీరు చూడాలి అనుకున్న థియేటర్స్లో చూడొచ్చు. సో ఫైనల్లీ ఇదే అండి 2 మూవీ యొక్క రివ్యూస్ వితౌట్ ఎనీ స్క్రిప్ట్స్. అండ్ ఇది మొత్తం
చెప్పేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీరు కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ట్రై చేస్తున్నాం అప్లోడ్ చేయడానికి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ us. ఎలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. మిగతా 2 మూవీస్ కూడా ఉన్నాయి, నేను కవర్ చేయడానికి ట్రై చేస్తా. షో టైమింగ్స్ అనేవి కొంచెం అటు ఇటు ఉన్నాయి. సో మాక్సిమం నాకు కుదిరినప్పుడు వెంటనే వెళ్ళి మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రివ్యూ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండ్ విల్ సీ అనదర్ వీడియో. బాయ్ మావా.